ఇక్కడ ఇంతమంది నిరుద్యోగులు స్వచ్ఛందంగానే వస్తున్నారంటే సీఎం రేవంత్ రెడ్డికి వీళ్ళు అమర్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంకా పేదాటీసులు గీటాటీసులను కూడా తిరిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపు భర్తీ చేస్తామని చెప్పేసి వాళ్ళే చెప్పినారు. ఈ రోజు మా ఉద్యోగాలు మాకు ఎక్కడ అని చెప్పేసి మీ గొంతెత్తి ప్రశ్నిస్తుంటే మా మీద అరెస్టులు చేశారు, కేసులు పెట్టి ఇవన్నీ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సుమారు 10 రోజుల నుంచి కూడా తినగా నిరుద్యోగ సమస్యల మీద తిరుగుతా ఉన్నాం. కాబట్టి నిరుద్యోగ మిత్రులారా అర్థం చేసుకోండి, ఈ సమస్య మనది కాబట్టి మనమే కొట్లాడాలి. ఒకనొక సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉద్యోగాలు వద్దంటూ ధర్నాలు లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడు, ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూస్తే వీళ్ళు ఉద్యోగాలు ఒత్తిడి చేస్తున్నారా కావాలని చేస్తున్నారా అర్థమవుతుంది. మనమందరం ఏకమై కాంగ్రెస్ కి పాదయాత్ర చేసి బస్సు యాత్ర చేసి గద్దెనెక్కించినాం. మీరందరూ రెడీగా ఉంటారా? నెక్స్ట్ ఎలక్షన్ లో గద్దె నింపేయడానికి, నెక్స్ట్ ఎలక్షన్ లో గద్దె నింపేయడానికి అందరూ రెడీయా? లోకల్ ఎలక్షన్ లో అందరం కలిసి ఫైట్ చేద్దామా? కాంగ్రెస్ ని గద్దె నింపుదామా? జై తెలంగాణ. గురించి ఒక చిన్న కాలం వేయడానికి ఏం నొత్తాంది మీకు? చంద్రబాబుకు ఆ చేయి నొత్తాంది అని రాస్తారా? మరి తెలంగాణ నిరుద్యోగులకు ఏం నొత్తలేదా అని అడుగుతారా? అరే రాధాకృష్ణ, నువ్వు 60 ఏళ్ళకి వచ్చినావు, నీ బతికేందుకురా ఇంకా నిరుద్యోగుల గురించి రాస్తలేవు? ఏమైనా చంద్రబాబుకి ఏమైంది, టీడీపీకి ఏమైంది, గింతేనా నీ బతుకు? నిరుద్యోగుల సమస్యలు ఏం లేవా అని అడుగుతానా? నిరుద్యోగుల పైసలు ఇస్తాను రారు, మా న్యూస్ రాయి, నేను 100 రూపాయలు ఇస్తాను రాయిరా నువ్వు. నెక్స్ట్ గ్రూప్ వన్ విషయం అయితే ముఖ్యమంత్రి ఎప్పటికీ దాని పడే పడతాడు. సార్ మా గోజ పుట్టించుకోకూడదు సార్, మీరు ఎందుకు సార్? ఇగో ఆ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు గ్రూప్ 1 ఏమంటారు అంటే జడ్జిలను మేనేజ్ చేస్తారు, 15వ తారీఖు కల్లా అయిపోతుంది అంటారు. సార్ మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది సార్, మిమ్మల్ని కలవలేము కాబట్టి చెప్తున్నాం. మాకు తెలంగాణ నిరుద్యోగులందరికీ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది. మీకు కాళ్ళు మొక్కి దండం పెడతాను.